హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. మై సెల్ఫ్ నర్మదా. సో ఈరోజు నేను క్రిస్టల్ క్లియర్గా నీట్గా వితౌట్ లాగ్ అనమాట, అంటే ఎక్కువ లాగకుండా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తానండి. యాజ్ ఏ ఉమెన్గా ఇంటి దగ్గర ఉండి సంపాదించాలి అని చాలామంది లేడీస్ అనుకుంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను కూడా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రై చేశాను. నేను ఎంఎస్సి బీఎడ్ చేశాను, ఎన్నో స్కూల్స్లో ప్రైవేట్ సెక్టార్లో టీచింగ్ చేశాను. బట్ ఇది కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. బట్ ఎప్పుడైతే నాకంటూ నేనుగా ఒక ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేసుకొని నాకంటూ సెల్ఫ్గా ఒక మోటివేషనల్గా నాకు నేనే అనుకుంటూ ఎవరి సపోర్ట్ లేకుండా వితౌట్ ఎనీ సపోర్ట్ అనమాట నాకు నేనుగా ఓన్గా స్టార్ట్ చేసినప్పుడు నాకంటూ ఒక గుర్తింపు రికగ్నిషన్ అనేది వచ్చింది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది ఏం లేదండి, టీ ఫ్యాబ్. అంటే నేను మేనిఫెస్టేషన్ అంటే మనం ప్రతి ఒక్కరం ఫస్ట్ మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఏది కూడా అంత ఈజీ కాదండి, ఈజీ జాబ్ అయితే కాదు. ఇక్కడ టీ ఫ్యాబ్ అనేది ఎంతమందికి తెలుసు, అసలు టీ ఫ్యాబ్ అంటే ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఈరోజు ఈ బిజినెస్ చేస్తున్నాను అంటే ఏదో సింపుల్గా స్టార్ట్ చేశాను, పెట్టాను, లాభాలు నష్టాలు ఇవన్నీ కూడా ఒక్క రోజులో వచ్చినాయి కాదండి. ఒక 1.5 year, లైక్ ఇది సెకండ్ ఇయర్ అనుకోండి, 2 years కష్టపడితేనే నాకు ఈ సక్సెస్ అనేది రీచ్ అయ్యింది. ఇప్పుడు అంటే లైక్ అని చెప్తున్నాం కదా, మేనిఫెస్టేషన్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఈ టీ ఫ్యాబ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీ అంటే థాట్స్ అండి, మన థాట్స్ ఏంటి. ఎఫ్ అంటే ఫీలింగ్స్, అసలు నువ్వేమనుకుంటున్నావు దాని గురించి. ఏ అంటే యాక్షన్స్, అసలు నువ్వేం చేస్తావు దాని గురించి. బి అంటే బిలీవ్స్, ఎంతగా నమ్ముతున్నావు. ఫస్ట్ నీ బిజినెస్ గురించి కానీ నీ సెల్ఫ్గా కానీ నువ్వు ఎంత నమ్ముతున్నావు అనేది టీ ఫ్యాబ్. ఇది ఇంకా డెప్త్గా వెళ్తే చాలా నేర్చుకునేది ఉంటుందండి. మీకు జస్ట్ బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను నేను చెప్పాను కదా, ఎప్పుడైతే నేను టీచింగ్ మానేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నా వల్ల కాదు, ఇంకా ప్రిపేర్ అవ్వలేను, ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటాయి, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకోవాలి కాబట్టి నేను ఇంకా వదిలేసి నాకంటూ ఒక సెల్ఫ్ ఓన్గా నాకంటూ ఒక బిజినెస్ ఉండాలనేసి అపరాజిత ఎంటర్ప్రైజెస్. నాట్ ఓన్లీ వన్ బిజినెస్ అండి. ఇప్పుడు తమ్నేల్ చూసే ఉంటారు, తమ్నేల్ చూసి వచ్చిన వాళ్ళకు కూడా నేను మిస్లీడ్ అయితే చేయనండి. టాప్ 20+ బిజినెస్ ఐడియాస్ అని చెప్పాను కదా, ఇది నేను పార్ట్స్ లాగా తీస్తానండి. ఇది వచ్చేసి పార్ట్ 1. ప్రతిదీ కూడా డైలీ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు టాప్ 20+ బిజినెస్ ఐడియాస్ అని చెప్పాను. ఆల్మోస్ట్ 20+ బిజినెస్ ఐడియాస్ అంటే అందరూ శారీస్, కుకింగ్ అంటారు. సో అందులోనే ఇంకా ఏం చేయొచ్చు అనేది నేను చెప్తాను, ఎందుకంటే నా బిజినెసే మీకు ఉదాహరణ. నేను ఒక్క బిజినెసే కాదు,